ఖమ్మంలో సిచ్యువేషన్ ఏంటి? ఖమ్మంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి నారాయణ డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నారాయణ, ఏ ఆఫీసులో ఉన్నారు? అక్కడైనా కొంతైనా సమయపాలన పాటిస్తున్నారా ఉద్యోగులు? మన టీవీ9 ఫ్యాక్ట్ చెక్లో భాగంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు గత 8 రోజులుగా కూడా మనం పరిశీలిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఖమ్మం R&B సర్కిల్ ఆఫీస్ అండ్ డివిజన్ ఆఫీస్లో ఉన్నాం. మనం ప్రస్తుతం 11 సమయం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం చూస్తున్నాం. ఒకసారి ఒక్కొక్క ఛాంబర్ నుంచి కూడా చూస్తున్నాం. ఈ ఛాంబర్ మొత్తం కూడా చూస్తే కేవలం 2 మాత్రమే ఇప్పుడు ఈ సమయానికి వచ్చి డ్యూటీలో ఉన్నారు. మిగతా చైర్లు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా చూస్తే మొత్తం జిల్లా మొత్తానికి సంబంధించినటువంటి ఖమ్మం R&B సర్కిల్, తర్వాత దీని పక్కనే డివిజన్ ఆఫీస్ ఉంది. ఈ ఛాంబర్లోకి వెళ్దాం. ఈ ఛాంబర్లో పరిస్థితి చూడొచ్చు. చైర్లు మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి. ఫ్యాన్లు, లైట్లు ఎప్పటిలాగానే ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్లు ఆన్లో ఉన్నాయి. కానీ ఒక్క ఎంప్లాయీ కూడా 11 కావస్తున్నా కానీ ఇప్పటి వరకు రాలేనటువంటి పరిస్థితి. అయితే ఒకళ్ళిద్దరు అటెండర్లు మాత్రం మనం ఇక్కడ ముందుగానే వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి డోర్లు తీసి లైట్లు, ఫ్యాన్లు ఆన్ చేసినటువంటి పరిస్థితి. ఈ ఛాంబర్లో 2 ఉద్యోగస్తులు ఉన్నారు. కొన్ని ఇటుకైతే ఇంకా తాళాలు తీయనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది వివిధ ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో పనుల నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వ్యక్తులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్ మనమే డోర్ తీసుకొని లోపలికి వెళ్తాను. ఒకసారి చూడొచ్చు, ఒక్క ఉద్యోగి కూడా ఈ ఛాంబర్లోకి రానటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ సమయం కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఇదే ఛాంబర్లో సమయం కూడా మనకి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు ఒక ఉద్యోగి కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఈ ఛాంబర్ కూడా మనమే డోర్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా చైర్లన్నీ ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మిగతా ఛాంబర్లో మనం చూద్దాం. వివిధ పనుల నిమిత్తం ఈ ఛాంబర్లకి వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక 2-3 ఉద్యోగస్తులు అయితే ఉన్నారు. ఏమంటే ఎన్ని గంటలకు రావాలి అసలు మీ డిపార్ట్మెంట్లలో? చాలా చైర్లు ఖాళీగా ఉన్నాయి ఛాంబర్లు. సార్ రైట్ టైం అయితే 10:30 సార్, విత్ గ్రేస్ టైం 10:45 లాస్ట్. మీ ఈ ఛాంబర్లో అయితే మీరు కనిపిస్తున్నారు, కానీ ఈ పక్క ఛాంబర్లు మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి. ఒక ఉద్యోగస్తులు కూడా డ్యూటీకి రానేటువంటి పరిస్థితి. ఎందుకు ఈ టైం ఉంటుంది సార్, 2 days హాలిడేస్ తర్వాత మళ్ళీ ఇది ట్రాఫిక్ ప్రాబ్లమ్స్. కొంతమంది లాంగ్ రాపత్ అంటే రోటరీ నగర్ ఈ ఏరియాలో ఉంటున్నారు. దానివల్ల కూడా కొంచెం వర్షం కారణం కూడా ఒక కన్సర్న్ సార్. ఈరోజు కౌన్సిలింగ్ కూడా ఉంది సార్. చాలామంది వరంగల్ వెళ్ళారు సార్. వరంగల్ యూడీసీ క్యాడరు, సూపరింటెండెంట్ క్యాడర్ మొత్తం వరంగల్ వెళ్ళారు సార్. జూనియర్ రెస్టారెంట్లో అటెండర్ల మటుకు ఇక్కడ 4th క్లాస్. సమయానికి రావాల్సిన ఉద్యోగులు కూడా ఎందుకు రాలేదు? అదే సార్, యూడీసీ గారు ఇలా రేంజ్ వాళ్ళు, సూపరింటెండెంట్ రేంజ్ వాళ్ళు కౌన్సిలింగ్కి వరంగల్ వెళ్ళారు అందరూ. ఈరోజు 4th క్లాస్ అటెండర్స్కు ప్లస్ ఈ జూనియర్ రెస్టారెంట్ ఎల్డీసీ క్యాడర్ వాళ్ళు మొత్తం ఇక్కడ. అది సార్, ఇది ఇక్కడ ఉద్యోగస్తులు చెప్తున్నటువంటి మాట. కొంతమంది కౌన్సిలింగ్కి వెళ్ళారు, కొంతమంది రావాల్సిన వాళ్ళు అయితే కొంత రాలేదు. రావాల్సిన వాళ్ళు కొంతమంది వచ్చి డ్యూటీలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం టీవీ9గా ఇక్కడికి వచ్చినప్పుడు సామాన్యులతో వీళ్ళు ఎలా మాట్లాడతారో తెలియదు, కానీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎవరు పర్మిషన్ తీసుకొని వచ్చారు అనే విధంగా గట్టిగా ప్రశ్నించి దురుసుగా ప్రవర్తించేటువంటి కార్యక్రమం అయితే వీళ్ళు మొట్టమొదటి చేశారు. ఆ తర్వాత రాకూడదా, ఇది ఏమైనా ప్రైవేట్ ఆఫీసా, వ్యక్తులు రాకూడదా, పనుల నిమిత్తం రాకూడదా, మీడియా రాకూడదా అని మనం మాట్లాడినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు ఛాంబర్లో డోర్లు తీసుకొని కుర్చీలలో అప్పటికప్పుడు ఫోన్లు చేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. అంటే వచ్చే ఆఫీస్కి వచ్చేటువంటి ప్రజలు, వ్యక్తుల పట్ల కూడా వీళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి మనకే స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ సమయపాలన పాటించాల్సిన అవసరం ఉంది. వివిధ సమస్యల మీద వచ్చేటువంటి ప్రజల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళ సమస్యలు వినాల్సినటువంటి అవసరం ప్రభుత్వ ఉద్యోగుల మీద ఖచ్చితంగా ఉంది. అదే మనం టీవీ9 ఫ్యాక్ట్ చెక్లో భాగంగా ఇప్పటికి 8 రోజులుగా మనం అలాంటి కార్యక్రమం చేస్తూ నేరుగా ప్రభుత్వ కార్యాలయాల్లో వాస్తవ పరిస్థితిని మనం చెబుతున్నాం.